నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఉన్న ఫేస్బుక్ అకౌంట్ని క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది ఒక పిరికి చర్యగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ విధానాలను, లేదా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటానికి రెగ్యులర్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటుంది. ఇది సహజమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. రెగ్యులర్ మీడియా 70% అబోవ్ చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది కాబట్టి రెగ్యులర్ మీడియాలో మేము చెప్పేటటువంటి వాదనలు కానీ, విమర్శలు కానీ అంతగా ప్రజలకు చేరనీయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా అలా కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మేము చేసేటటువంటి ప్రతి విమర్శ కానీ, ప్రసంగం కానీ ప్రజల మధ్యకు వెళుతుంది. దాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానికి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి చేత కంప్లైంట్ ఇప్పించి మా అకౌంట్స్ని క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. ఇంకో మాట చెప్పాలంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిగా మనం భావించాలి. మేము అనేకమైన విమర్శలు చేస్తాం. ఆ విమర్శలు సద్విమర్శలా లేక సద్విమర్శలు కాదా అని నిర్ణయించవలసింది ప్రభుత్వాలు కావు. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి. ప్రజలకు చేరవేయాలి. ప్రజలకు చేరవేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తుంటే అవి తప్పుడు ప్రచారాన్ని చెప్పడానికి మీరెవరని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మీద దాడి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే దాడిని భావించకండి. ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా భావించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయటానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని కూడా అంటారు. సోషల్ మీడియా మీద ఆంక్షలు ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడుతుంటే కక్షపూరితంగా మా అకౌంట్స్ని క్లోజ్ చేస్తున్నారని కూడా అంటారు. ఇంతకుముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు, కేసులు పెట్టారు, భయపెట్టారు, జైల్లో పెట్టారు. అయినా కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు రావడంతో భయపడి ఈ విధమైన కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది గమనించాలని కూడా మనవి చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇలాంటి చర్యలు ఎప్పుడు చేస్తారంటే పోగాలము దాపరించినప్పుడే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పోగాలము దాపరించింది కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతటితో వదిలిపెడుతుందని అనుకోకండి. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం సాధిస్తాం. న్యాయం జరిగేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. దీనిలో ఏ విధమైన సందేహము లేదని ఈ సందర్భంగా నేను చెప్పను.